అసైన్డ్ భూములను కాజేయాలన్న పెద్దల సంకల్పం చాలా పెద్దదే. గత డిసెంబర్ నెలాఖరు నాటికి ఏపీలో 4.21 లక్షల ఎకరాల భూములను చట్టవిరుద్ధంగా రూల్స్ కు వ్యతిరేకంగా నిషేధిత జాబితా 22A నుంచి తొలగించారని ప్రభుత్వం భావించింది. వాటిపై ఏం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పుడు రెవెన్యూ శాఖ మరో సంచలన నివేదిక ఇచ్చింది. ఫ్రీ హోల్డ్ అక్రమాలు అక్షరాల 5,74,306 ఎకరాలని తేల్చింది. అంటే డిసెంబర్ నాటి నివేదికలతో పోలిస్తే అక్రమాల జాబితాలో అదనంగా మరో 1,52,873 ఎకరాలు చేరాయి. ఫలితంగా జగన్ జమానాలో ఫ్రీ హోల్డ్ ప్రక్రియ పేరిట సాగిన భారీ దందాను రెవెన్యూ శాఖ వెలుగులోకి తెచ్చింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో పలు కీలక అంశాలను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. గత జగన్ ప్రభుత్వం అసైన్మెంట్ చట్టం 1977ను సవరించి 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి రైతులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు ఫ్రీహోల్డ్ కల్పిస్తామని ప్రకటించింది. దాని అమలుకు 2023 డిసెంబర్ 19న జీవో 596 జారీ చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అంటే 2024 జూన్ వరకు 13,59,805 ఎకరాల భూమిని నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి ఫ్రీహోల్డ్ చేశారు. రైతులకు సర్టిఫికేట్లు ఇచ్చారు. వీటిల్లోని అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో విచారణ చేయించింది. గత డిసెంబర్లో రెవెన్యూ శాఖ సర్కారుకు ఇచ్చిన నివేదిక ప్రకారం 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారు. ఇందులో 4.21 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా జీవో 596ను ఉల్లంఘించి నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలన చేయించింది.